గత 3-4 రోజులుగా రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ పేలు సంచలనాలకు దారితీస్తుంది. ఎన్కౌంటర్కు సంబంధించిన వాస్తవాలను ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ పత్రికలలో, ప్రసార సాధనాలలో వివిధ రకాలైన కథనాలు, పోలీసుల నుంచి సమాచారం మేరకు కొంత, ప్రభుత్వ అధికారుల లీకుల ద్వారా ఇంకొంత, పత్రికల ప్రసార సాధనాల సొంత సమాచారము, లేకపోతే వాళ్ళు చూపించే వార్తలు మరికొన్ని. అయితే ఇందులో ప్రధానంగా నయీం ఎన్కౌంటర్కు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా పూర్తి వివరాలను విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ విధానం కానీ కొన్ని పత్రికలు, ప్రసార సాధనాలు, మేము అన్నిటి మీద ఆరోపణలు చేయట్లేదు, కానీ కొన్ని పత్రికలు, ప్రసార సాధనాలు ప్రభుత్వానికి రాజకీయంగా ఉపయోగపడే అంశాలను మాత్రమే తెర మీదకి తీసుకొచ్చి ప్రముఖంగా రాతలు రాస్తున్నారు, వార్తలు చూపిస్తున్నారు. ఇది వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా, లేదా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాల మీద, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న నాయకుల మీద, అదేవిధంగా తెలంగాణ సమాజంలో, తెలంగాణ ప్రజానికంలో ఏ కుటుంబాలకైతే గౌరవం ఉందో, ఏ కుటుంబాలైతే తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం తమ ప్రాణాలను అర్పించిందో, ఏ కుటుంబం ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణ సమాజం బాగుండాలి అనుకున్న కుటుంబాలు ఉన్నాయో, ఆ కుటుంబాలను కేంద్రీకృతం చేసిన వార్తలను పత్రికలలో వండి వారుస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మా పార్టీకి సంబంధించి కొన్ని పత్రికలు ప్రత్యక్షంగా ఉమామాధవరెడ్డి గారి పేరు ప్రస్తావించినాయి. మరికొన్ని పత్రికలేమో పరోక్షంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు అని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రివర్యులు అని చెప్పి పత్రికలలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానంగా నయీంకు సంబంధించిన అంశాలలో గతంలో అతను నక్సలైట్లలో ఉన్నాడని, తర్వాత ప్రభుత్వానికి లొంగిపోయిండని, తర్వాత కోవర్ట్ ఆపరేషన్స్లో పోలీసు అధికారులకే సహకరించిండని చెప్పి కూడా పత్రికలలో వార్తలు వచ్చినాయి. ఇలాంటి సందర్భంలో ఇంకొన్ని పత్రికలలో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, సిమెంట్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్న వ్యక్తి శంషాబాద్ దగ్గర కొన్ని వేల ఎకరాల భూములు కొనుగోలు చేస్తున్న సందర్భంలో అక్కడున్న కొన్ని వ్యక్తులకు, కొంతమందికి అన్యాయం చేస్తూ వాళ్ళ భూములు, చుట్టూతో భూములు కొనుక్కొని మధ్యలో ఉన్న భూములకు దారి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే, ఆ కుటుంబాలు నయీంను కలిస్తే నయీం వాళ్ళ తరఫున ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని, సిమెంట్ కంపెనీల వ్యాపారిని బెదిరించిండని, 50 కోట్లు డిమాండ్ చేసిండని చెప్పి ఇంకొన్ని పత్రికలలో వార్తలు రావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అధికారులుగా ఉన్న, కీలకమైన పోస్టుల్లో బాధ్యత వహిస్తున్న అధికారులు, రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులు, రకరకాల వాళ్ళతో, అంటే ఈనాడు నయీం డైరీలో చాలా ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు, సినీ రంగ ప్రముఖులు ఉన్నారని చెప్పి కూడా పత్రికలలో ప్రధానమైన కథనాలు వస్తున్నాయి. అంటే ఇన్ని రకాల సామాజిక నేపథ్యం ఉన్న వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలతో సంబంధాలు ఉన్న నయీం ఈరోజు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎదురుకాల్పుల్లో మరణించిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దాదాపుగా 35 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రజా జీవితంలో మాధవరెడ్డి గారు సర్పంచ్ నుంచి, సమితి ప్రెసిడెంట్ నుంచి, ఎమ్మెల్యేగా, మంత్రిగా నిస్వార్థమైన సేవ చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కీలకమైన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంగా, అన్న ఎన్టీ రామారావు గారి అనుంగు శిష్యుడుగా ప్రజా జీవితం గడిపిన వ్యక్తి. రాజకీయాలలో మచ్చలేని కుటుంబం మాధవరెడ్డి కుటుంబం. ఉమామాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన సందర్భంలో కూడా చిన్న ఆరోపణ కూడా లేని కుటుంబము, లేని వ్యక్తులు. ఇవాళ అలాంటి వ్యక్తుల మీద
ప్రత్యక్షంగా నయీంతో సంబంధాలు ఉన్నాయని, ఫోన్లలో మాట్లాడిన వివరాలు దొరికినాయని చెప్పి పత్రికలలో లీకుల ద్వారా వార్తలు రాయించి ఆ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేయడానికి, రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికి, లేదా ఒత్తిడి చేసి గతంలో ఏ విధంగా అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మీద కొన్ని కీలకమైన పత్రికలు ప్రముఖంగా అరెస్టు చేస్తున్నారు, పొద్దున్నే 5 గంటలకు ఎత్తుకుపోతున్నారు, లేకపోతే పూర్తి అయిపోయింది, ఇంకా అతను ఫలానా నేరంలో పాల్గొన్నాడు, సంపూర్ణ సమాచారం ఏసీబీ అధికారుల దగ్గర ఉంది, అరెస్టు చేస్తున్నారని ప్రముఖ పత్రిక పతాక శీర్షికలలో రాసింది. ఎప్పటి వరకయ్యా అంటే ఆ శాసనసభ్యుడు టీఆర్ఎస్లో చేరే వరకు. ఆ శాసనసభ్యుడు టీఆర్ఎస్ కండువా కప్పుకున్న మరుక్షణం అసలు ఆ వార్తలు ఎక్కడ పోయినావో, ఆ కేసు ఎక్కడ పోయిందో, రాసిన పత్రికలు ఏం సమాధానం చెప్పుకుంటారని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికి, రాజకీయంగా ఒత్తిడి చేసి తమ పార్టీలో చేర్చుకోవడానికి, లేకపోతే మా పార్టీ మీద ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడానికి ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా, ఏ సంచలన సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఉపయోగించుకోవడం అనేది దురదృష్టకరం. వీటిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి వ్యవహార శైలి తెలంగాణ సమాజానికి మంచిది కాదు. గతంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, రాజకీయంగా మా బద్ధ శత్రువులు ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద ఈ రకమైన మానసిక యుద్ధం ఎవరు చేయలేదు. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి చేసి వాళ్ళను లొంగ తీసుకునే ప్రయత్నం, లేకపోతే అడ్డు తొలగించుకునే ప్రయత్నానికి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఇలాంటి వాటిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈనాడు మాధవరెడ్డి గారి కుటుంబం మీద ఈగ వాలిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకత్వం ఊరుకోదు. స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణ సమాజంలో అత్యంత గౌరవనీయులైన మాధవరెడ్డి గారి కుటుంబం మీద మీరు మచ్చ తెచ్చే విధంగా, బురద జల్లే విధంగా వ్యవహార శైలి ఏదైతే ఉన్నదో దీన్ని తెలుగుదేశం పార్టీ క్షమించే సమస్యనే లేదు. రెండవది, ఈనాడు వివిధ రకాలైన సమాచారం పత్రికలలో వస్తుంది. ఛత్తీస్గఢ్లో ఆస్తులు ఉన్నాయని, ఇతర రాష్ట్రాలలో ఆస్తులు ఉన్నాయని, లేకపోతే ఇంకెక్కడెక్కడో సంబంధాలు ఉన్నాయని, అధికారులతో సంబంధాలు ఉన్నాయని ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే విచారణ సంస్థ విచారణ చేస్తే ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులకు సంబంధించింది ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వము తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఈ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎవరు చూసినా అర్థం చేసుకోవచ్చు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను అవినీతికి పాల్పడ్డాడని బర్తరఫ్ చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాటి వరకు ఆ అంశాలను ఎక్కడ కూడా ప్రజలకు చెప్పలేదు. అంటే తాను రాజకీయంగా అడ్డు తొలగించుకొని ఆ తర్వాత సమాచారాన్ని సమాధి చేసేది ప్రభుత్వ నేపథ్యంలోనే ఉన్నది. ఈనాడు కూడా నయీంకు సంబంధించిన చీకటి లావాదేవీలలో కానీ, నయీంకు సంబంధించిన అక్రమ చర్యలలో కానీ, టీఆర్ఎస్లో ఉండే కీలకమైన వ్యక్తులకు సంబంధించిన పాత్రలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వం వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో ప్రతిపక్షంలో గౌరవప్రదమైన కుటుంబం వాళ్ళు ఎవరు ఉన్నా, ప్రజా జీవితంలో మచ్చలేని కుటుంబం తెలంగాణ సమాజంలో ఎవరు ఉన్నా వాళ్ళనే కేంద్రీకృతం చేసి వాళ్ళ మీద దాడులు చేసే విధంగా, కుటుంబాలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ వీటన్నింటికీ ఒక స్పష్టమైన విచారణ జరిగి నేరస్తులు అందరినీ పార్టీలకు అతీతంగా, అధికార స్థాయిలకు అతీతంగా శిక్షించాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. అది కూడా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. విచారణ పారదర్శకంగా జరగాలి. ఈ విచారణలో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఉన్నా నిష్పక్షపాతంగా ఆ వ్యక్తులను శిక్షించాలి. దానికి సంబంధించిన ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ప్రభుత్వము ఇలాంటి దురుద్దేశాలు లేకుండా న్యాయపరమైన విచారణ చేసి ఎవరెవరైతే ఇందులో
ఈ అక్రమాలలో వాటాదారులు ఉన్నారో, ఎవరెవరైతే నయంకు చీకటి మిత్రులు ఉన్నారో, వెలుగులో సహకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తుల వ్యవహార శైలి పట్ల మాకు నమ్మకం లేదు. వీళ్ళు ప్రతిపక్షాలను ప్రధానంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకొని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మొదట్లో ముఖ్యమంత్రి గారు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అక్రమాల వ్యతిరేకంగా 50 కోట్లు డిమాండ్ చేసిండు, అందుకే అతన్ని ఎన్కౌంటర్లు చేసిండ్రని చెప్పి వచ్చిన సమాచారాన్ని ఈరోజు కప్పిపుచ్చడానికి ఈరోజు ఈ బాణాన్ని తెలుగుదేశం పార్టీ వైపు తిప్పే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మొదటిది మాధవరెడ్డి గారి కుటుంబానికి, మా ఉమక్క కుటుంబానికి మేమందరం 100% తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది. ఆ కుటుంబం ఒంటరి కాదు. తెలంగాణలో ఉన్న, దేశంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటారు. రెండవది, ఇన్ని రకాల వార్తలు, కథనాలు వస్తున్నాయి. వీటన్నిటి పట్ల ప్రజలకు స్పష్టతనిచ్చి నిష్పక్షపాత విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. ఏ ఏ సమాచారాన్ని నయీం దెన్లకెళ్ళి ప్రభుత్వం సేకరించిందో వాటన్నిటిని కూడా విచారణ సంస్థకు అప్పచెప్పాలి. ఎవరెవరైతే కాల్ లిస్టులు ఈరోజు మా ఉమక్క ఇంతకుముందే చెప్పడం జరిగింది, మాధవరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఫోన్ నా దగ్గర ఉన్నది, కాల్ డాటా మొత్తం మీరు కావాలంటే తీసుకోండి అని. పత్రికలకు నేను విజ్ఞప్తి చేస్తున్న, దయచేసి సంచలనాల కోసమో, కేసీఆర్ రాజకీయ అవసరాల కోసమో, టీఆర్ఎస్ను బలోపేతాన్ని చేయడం కోసమో మీరు పరోక్షమైన వార్తలు రాసి మా నాయకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకండి. మీ వ్యాపార దృక్పథం మీకు ఉండొచ్చు, మేము తప్పు పట్టట్లేదు. కానీ మా కుటుంబాల మీద మీరు బురద జల్లి మేము చెందే మానసిక ఆవేదనను మీరు అర్థం చేసుకోండి. మీ దగ్గర సమాచారం ఉంటే, ఆధారాలు ఉంటే పత్రికలలో ప్రముఖంగా రాయండి. లేదు మీకేమన్నా అనుమానం ఉంటే సంబంధిత వ్యక్తులను కనీసం మీరు అడగండి. ఏంది విషయం అనేది సమాచార సేకరణ చేయండి. అంతే తప్ప ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ కొద్దిమంది అధికారులు ఇచ్చే లీకుల మీద ఆధారపడి నాయకుల మీద ఆరోపణలు చేస్తే ఇవాళ మీరు బురద జల్లితే రేపు కడుక్కోవడం మాకు కష్టమవుతుంది. గౌరవప్రదమైన కుటుంబాలను బజారుకి తీర్చొద్దని చెప్పి నేను పత్రికలకు, ప్రసార సాధనాలకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. సంవయనం పాటించండి. కొన్ని పత్రికల పట్ల, ప్రసార సాధనాల పట్ల, వాళ్ళ నిబద్ధత పట్ల మాకు ఇంతకుముందు అనుమానం లేదు. కానీ వరుస కథనాలు, వరుస సంఘటనలు చూస్తుంటే నిబద్ధత కలిగిన పత్రికలు, ప్రసార సాధనాలు కూడా తమ పట్ల ఉన్న నిబద్ధతనే ప్రశ్నించే విధంగా వారి వ్యవహార శైలి ఉండకూడదని చెప్పి ఆ సంస్థ యజమానులకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి పాత్రికేయ విలువలను కూడా కాపాడండి. మా గౌరవాన్ని కూడా మీరు మలినం చేయకండి. న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన, పారదర్శకమైన విచారణ కావాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే. నయీం కేసులో ఉన్న నేరస్తులు ఎవరైనా, ఎంతటి వారైనా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధించిన సన్నిహితుల మీద ఒకవేళ నయీం ఒత్తిడి చేస్తే ఎన్కౌంటర్ చేసి ఉంటే ఆ సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రజానికానికి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మీద ఉన్నది. దాన్ని ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఎన్కౌంటర్ అనేది పరిపాలనకు సంబంధించిన అంశం. ప్రభుత్వం స్పష్టంగా ముందుకు వస్తే ఏం జరిగిందనేది ప్రభుత్వం చెప్తే, ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళే చెప్తారు ఏందనేది. మాకున్న సమాచారం మేరకే మేము మాట్లాడగలుగుతాం. మా మీద చేసే ఆరోపణలకు మేము సమాధానం ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా నయీంకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రభుత్వమే ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద సంబంధిత వ్యక్తులు కానీ, సమాచారం ఉన్న వ్యక్తులు కానీ
వాళ్ళైనా చెబుతారు, లేకపోతే వాళ్ళు మాకు ఏదైనా సమాచారాన్ని చేరవేస్తే తప్పకుండా పాత్రికేయ మిత్రులతో మేము పంచుకుంటాం. థ్యాంక్ యూ.